వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రాజేష్ ఉక్కాల గారు జనరల్ ఫిజిషియన్ ఉన్నారు. అసలు బీపీ అనేది మనకి ఎందుకు వస్తుంది, ఇది రావడానికి కారణాలు ఏంటి, వీటికి నివారణ చర్యలు అనేవి ఉన్నాయా, మరిన్ని అంశాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం సార్, చాలా మందిలో బీపీ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ బీపీ రావడానికి అసలు ప్రధానమైన కారణాలు ఏంటి? సో జనరల్గా బ్లడ్ ప్రెషర్ అనేది శరీరంలో ఒక వేరియబుల్ కాంపోనెంట్. హార్ట్ నుంచి ఉత్పత్తి అవుద్ది, రక్తనాళాల ద్వారా అది స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ హార్ట్ కానీ రక్తనాళాల్లో కానీ మార్పులు వస్తాయో రక్త ప్రసరణ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆ రక్త ప్రసరణ ఎఫెక్ట్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్గా గమనిస్తూ ఉంటాం. సో ఒక నార్మల్ పర్సన్లో కూడా హెవీగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, కోప్పడినప్పుడు, డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, నిద్ర సరిగ్గా పోనప్పుడు, సో నార్మల్ వేరియబుల్ కాంపోనెంట్ అనేది బీపీ ఉంటుంది. ఎప్పుడైతే కన్సిస్టెంట్గా అబవ్ 140/90 బట్ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ వీక్ అట్లీస్ట్ ఒక 3 టైమ్స్ చెక్ చేసినప్పుడు ఉంటే దాన్ని హై బ్లడ్ ప్రెషర్ కింద కేటగరైజ్ చేస్తారు. నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎనీ పర్సన్ 120/80 ఉండాలి. వేరియబిలిటీ ప్రకారం ఆ 140/90 వరకు అలౌడ్. అంతకన్నా ఎక్కువ వస్తే కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే మీరు అన్నట్టు ఏ కారణంగా ఇది వస్తుంది? వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో జనరల్గా ఈ రక్త ప్రసరణ అనేది మందగించడం కామన్. కాల్షియం డెపోజిషన్, కొలెస్ట్రాల్ డెపోజిషన్, అట్లా ఎలాసిటీ పోవడం వల్ల, హార్ట్లో మార్పులు రావడం వల్ల, మానసికంగా ఒత్తిడి పెరగడం వల్ల, సో ఇలాంటి వివిధగా రకాలుగా మనకి ప్రజెంటేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో వీటిలో ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో గమనిస్తే యంగ్స్టర్స్లో ఎక్కువగా బీపీ కనిపిస్తుంది. ఈ యంగ్స్టర్స్లో వచ్చేదానికి కారణం ఎక్కువ శాతం మానసిక ఒత్తిడి, నిద్ర సమంగా లేకపోవడం, వ్యసనాలు, పర్టికులర్గా ఆల్కహాల్, స్మోకింగ్. తర్వాత ఈ వెస్టర్నైజేషన్ మోడ్లో ఉన్నప్పుడు ఎక్కువ శాతం రాత్రులు మేలుకోవడం, రాత్రులు పనిచేయడం, అలాగే తినడం కూడా ఆ టైంలో. ఈ టైంలో కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే సాల్టు, షుగరు, ఆయిల్ కంటెంట్ ఉండేవి ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం. తద్వారా ఏమవుతుందంటే ఇవన్నిటి కారణాల వల్ల ఊబకాయానికి దారితీయడం. ఊబకాయం ఇస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్. సో ఒబిసిటీ మూలన డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే లైఫ్ స్టైల్ డిజీజ్ అన్నీ కనబడుతున్నాయి. సో పలు రీజన్స్తో ఈ ప్రజెంటేషన్ ఆఫ్ హైపర్ టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, మీరే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు వచ్చారు, నేను చెప్పాను మీకు బీపీ ఉందని. సార్ నేను ఇప్పుడే గొడవపడి వచ్చాను సార్, అందుకోసం పెరిగింది. లేదు సార్ నేను ఇప్పుడే ఏదో తినొచ్చాను పెరిగింది. అంటే యాక్సెప్టెన్స్ అనేది లేదు. సరే యాక్సెప్టెన్స్ లేదు, మళ్ళీ వచ్చి చెక్ చేసుకోండి. నేను అన్నాను వారంలో ఒక 2-3 సార్లు చెక్ చేసి కన్సిస్టెంట్గా ఎక్కువ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వాలి అని. ఆ రిపిటేషన్ అనేది జరగదు, మళ్ళీ కన్సల్టేషన్స్కి రారు. ఏమవుద్ది, అరే అంత మంచిగానే ఉన్నాడు, సడన్గా ఇలా అయిపోయింది ఏంటి అనేది చాలా ఫ్రీక్వెంట్గా వింటుంటాం. వీటికి మూల కారణం ఇదే, నెగ్లిజెన్స్, యాక్సెప్టెన్స్ లేకపోవడం ఆర్ రీచెకింగ్ చేసుకోకపోవడం. మీరు అన్నట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అన్నారు. మరి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా దానికి వాల్యూ ఇవ్వాలి. ఇచ్చి వాటికి ఏంటి కరెక్టివ్ మెజర్స్, ఏం చేస్తే ఇది బెటర్ అవుతుంది, ఇవన్నీ చేస్తేనే కదా బ్లడ్ ప్రెషర్. సరే మందులు వేసుకోరు, న్యాచురల్ పద్ధతుల్లో కరెక్షన్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదే. దీన్ని తరచుగా క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తున్నాం. మరి వీటిని ఎలా సెట్ చేసుకోవాలి, ఎక్కడ మైండ్ సెట్ తీసుకురావాలి, దీనికి ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, ఇలాంటి వాటిల్లోనే ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. సో బీపీ అనేది చాలా ఈజీలీ రివర్సిబుల్. వాస్తవానికి యంగ్స్టర్స్లో అయితే పద్ధతి ప్రకారం ఒక జీవక్రియలు చేస్తే, సో డైలీ చేసే విధానంలో కానీ మార్పులు తీసుకొస్తే, ప్రాపర్గా నిద్రపోతే, ఎక్సర్సైజ్ చేస్తే, తినే ఆహారంలో మార్పులు తీసుకొస్తే, ఉన్న అలవాట్లు మానుకుంటే ఈజీగా మందులు లేకుండా బీపీని నివారించుకోవచ్చు. మరి ఈ పరిస్థితి తీసుకురావడానికి మనం ఏం చేస్తే ఇది అవుతుంది అనేది మాకు అర్థం కాని ఒక పెద్ద అంశం ఇది. ఎందుకంటే బీపీని సైలెంట్ కిల్లర్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి సైలెంట్ కిల్లర్ అంటే ఇందాక నేను చెప్పిన ఇన్సిడెంట్స్, అరే బాగున్నాడే సడన్గా ఏమైంది, ఇదే సైలెంట్ కిల్లర్. కానీ వాస్తవానికి ఇప్పుడున్న హెల్త్ పరిస్థితుల ప్రకారం చూస్తే డెఫినెట్గా ఎక్కడో దగ్గర చెప్తారు ఇదిగోండి తేడా ఉంది చెక్ చేసుకోండి అని. ఆ చెకింగ్ జరగట్లేదు. చెకింగ్ జరిగితే దీని నుంచి వచ్చే అనర్థాలని మనం ఈజీగా కాపాడుకోవచ్చు. సార్, ఇప్పుడు మీరు చెప్పారు చెకింగ్ సరిగ్గా ఉండదు. కొంతమందిలో ఏంటంటే అవగాహన లేకపోవటం వల్ల ఏమో తెలియదు కానీ బీపీ కొంచెం హై అవుతుంది అనుకున్న వెంటనే వెళ్ళేసి మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇది
ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందంటారా? వాస్తవానికి ప్రాపర్ అనాలిసిస్ అనేది చేయాలమ్మా. మెడికల్ షాప్కి వెళ్ళి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ కాదు బ్లడ్ ప్రెషర్ మెడిసిన్. మన దేశంలో అలా దొరుకుతున్నాయేమో కానీ ఇతర దేశాల్లో మనకి ఈజీగా మందులు దొరకవు. తర్వాత మీకు ఇచ్చే పర్సన్ ఎలా క్వాలిఫైడ్, మీరు వేసుకోవాల్సిన మందులు ఏవి అని తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా లేదు. ఏ విధమైన పరిస్థితుల్లో మీకు బీపీ వచ్చింది లేదు. బీపీ నిర్ధారించడానికి వీళ్ళు ఎవరు ప్రొఫెషనల్గా డిసైడ్ చేశారా? వాస్తవానికి కన్సిస్టెంట్గా హైగా ఉందా? ఈ పర్సన్కి తగ్గ బీపీ మెడిసిన్, ఎందుకంటే బీపీ మెడిసిన్లో వివిధ రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఏది ఈయనకి సూటబుల్, అనర్థాలు రాకుండా, అంటే ట్యాబ్లెట్స్ ద్వారా కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. మరి ఏది కరెక్ట్, ఏ విధంగా వాడితే సెట్ అవుద్ది, ఎంత డోస్ వాడాలి, ఇట్లాంటి ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి, ప్రాపర్ అవేర్నెస్ ఉండాలి. మరి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడడంలో ఇక్కడ నాట్ జస్టిఫైడ్. సో ప్రాపర్ అనాలిసిస్, ఏ రూట్ కాజ్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకోవాలి, దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది జరగాలి. దాంట్లో న్యాచురల్ పద్ధతుల్లో ట్రీట్మెంట్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఫామ్లో కూడా మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ చేస్తే కానీ బ్లడ్ ప్రెషర్ అనేది ఈజీగా కంట్రోల్ కాదు. సార్ చాలామంది అనుకుంటారు నేను కోపపడలేదు, నేను మామూలుగానే ఉన్నా, నాకైనా బీపీ ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. దానికి కారణాలు ఏంటి సార్? దీనికి పెద్ద ఒక అపోహ ఏంటంటే కోప్పడితేనే బీపీ రావడం కాదు. సరిగ్గా నిద్రపోకపోయినా బీపీ వస్తుంది, ఊబకాయం ఉన్నా బీపీ వస్తుంది, తర్వాత ఎక్కువ టెన్షన్స్ మనసులోనే పెట్టుకొని ఆ బుర్రకి వేడెక్కిసినా కానీ బీపీ వస్తుంది. సో కారణం ఏంటనేది నిర్ధారించాలి. సో ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు కాకుండా అండర్లైన్ హార్ట్ డిసీజ్, పుట్టుకతోనే కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరి వాటిలో కూడా బీపీ వస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న బీపీ వస్తుంది, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న బీపీ వస్తుంది, స్మోకింగ్, ఆల్కహాల్తో యూరిక్. సో కారణాలు చాలా రకాలుగా ఉన్నాయి. అవి ఒట్టి కోపంతో పోల్చుకోవడం అనేది కరెక్ట్గా. సో అందుకోసం మనము ప్రాపర్ అనాలిసిస్ చేసి నిర్ధారణ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. సార్ చాలా మందిలో అంటే లో బీపీ అని అంటూ ఉంటారు, ఇది వచ్చేసింది, బాడీ అంతా చెమటలెక్కిపోతున్నాయి, మేమేం చేయలేకపోతున్నాము, కళ్ళు తిరుగుతుంది అని చెప్పేసి. ఇది రావడానికి అసలు కారణాలు ఏంటి సార్? సో జనరల్గా లో బీపీ అనేది ఒక లూజ్ టర్మ్. లో బీపీ అంటే 90/60 అండ్ బిలో. సో బీపీ రేంజ్ అనేది 120 నుంచి 90 వరకు, కింద భాగం 2 భాగాలు ఉంటాయి కదా, కింద భాగం 80 నుంచి 60 వరకు. అలా ఉంటే అది నార్మల్ రేంజ్ ఆఫ్ బీపీ, వేరియబుల్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అయితే ఎవరికైతే 90 and 60 బిలో ఉంటుందో వాళ్ళల్లో లో బీపీ కింద కేటగరైజ్ చేస్తారు. మరి వీటికి కారణాలు ఏంటంటే సాధారణంగా ఎక్కువ శాతం విమెన్లో గమనిస్తూ ఉంటాం. సో తక్కువగా వాటర్ తీసుకున్న వాళ్ళు బీపీ వస్తుంది. సింపుల్ టాస్క్, వాటర్ ప్రాపర్గా తీసుకుంటే మనకి బీపీ నార్మల్ అయిపోద్ది. అలాగే కొంతమందిలో రక్తహీనత, సరిగ్గా తినకపోవడం, మినరల్ సరిగ్గా లేకపోవడం, వీటిలన్నిటి వల్ల కూడా మనకి బీపీ లోగా ఉండేదానికి ఆస్కారం ఉంది. కొన్ని సీరియస్ కండిషన్స్లో లో బీపీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్, లో బీపీ వస్తుంది. కానీ అలాంటి డిటెక్ట్ చేయాలంటే మీరు హాస్పిటల్ అటెండ్ అవ్వాలి. సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, లో బీపీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఏంటి కారణం అనేది మీరు స్పెషలిస్ట్ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. చాలా ఫ్రీక్వెంట్గా వింటాను, నాకు లో బీపీ ఉంది సార్ అంటారు, బట్ దాని గురించి ఐడియా ఉండదు వాళ్ళకి. ఏది లో బీపీ, దానివల్ల ఏంటి కారణాలు అనేది అనలిటికల్గా ఎవరు చూడరు. సో ప్రాపర్ అనాలిసిస్తో చూస్తే దీన్ని ఈజీగా మనం కరెక్టివ్ మెజర్స్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు వాటర్ తాగి మనం దాన్ని నివారించుకోవడం పెద్ద ప్రాబ్లం లేదు. మరి వాటర్ తాగడానికి ఎందుకు కష్టం? దాన్ని అనాలిసిస్ చేసేవాళ్ళు కావాలి. అందుకోసం హాస్పిటల్ అటెండ్ అయ్యి డాక్టర్ని కలిసి ఏ విధమైన ప్రాబ్లంతో ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఇది రికవర్ అవుద్ది అనేది మనం చేసుకోవాల్సిన అంశం. థ్యాంక్ యూ. నమస్తే.